హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో బాదం హల్వా చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా హెల్తీ రెసిపీ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. అప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ప్రిపరేషన్ తెలుస్తుంది. ఇప్పుడైతే బాదం హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు బాదం పప్పులు వేసుకోండి. వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే వేడి నీళ్ళు వేసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవచ్చు. నేనైతే నైట్ అంతా నానబెట్టానండి. నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా పైనున్న చిక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2-3 సార్లు ఆగుతూ ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి వెడల్పుగా దలసరిగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల కరాచీ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటారు కదండి, అది వేసుకొని ఇది లైట్గా వేయించండి. ఇది వేయటం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి, అందుకే ఎక్కువ కాచాల్సిన పని లేదు. మీరు పచ్చిపాలు వేసుకుంటే కనుక ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న బాదం మిక్చర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోండి. వేసుకొని ఇదంతా కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. వేసుకుని ఇది కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా, ఇది సూప్ లాగా రెడీ అయింది. ఇది దగ్గరగా అవడానికి టైం పడుతుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూసారా, ఇది కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరగా అయింది. చూసారా, ఇలా అయితే సరిపోతుంది. అప్పటి వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే బాదం హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా హెల్తీ రెసిపీ అయిన బాదం హల్వా రెడీ అయిపోయింది. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టపడే బాదం హల్వా రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.